చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య మర్రి చెట్టు, 2 వేప చెట్లు. ఈ చెట్ల కింద దేవతామూర్తుల విగ్రహాలు. మరి ఏంటి ఆ వింతేంటి, విశేషం ఏంటి? అక్కడ గుడి లేదు, గోపురం లేదు, పూజారి కూడా లేడు, భక్తులే పూజారులు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడి లేదు, గోపురం లేదు, అక్కడ భక్తులే పూజారులు. ప్రకృతి ఒడిలో పచ్చటి పంట పొలాల మధ్యలో స్వామివారు స్వయంభూగా వెలిశారనే నమ్మకం, విశ్వాసం ఇక్కడికొచ్చే భక్తులది. వరంగల్ జిల్లా ఉరుగొండ గ్రామంలో శివనాగేంద్ర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో దేవత విగ్రహాలు ఇక్కడ చూడటానికి ఏమీ ఉండవు. కాని భక్తులు మాత్రం కోకొల్లలుగా వస్తూ ఉంటారు. వారు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. చాలా బాగుంటుంది ఈడ. మాకంతా మంచి జరుగుతున్నది వీడికి వచ్చినంత. మేము వ్యవసాయం పనిచేస్తున్నారు. వ్యవసాయం బాగుండాలి, అందరూ బాగుండాలి, పిల్లల చదువులు అది బాగుండాలని కోరుకుంటాం సార్. అంతే. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు కోరిన కోరికలు ఏంటి? చౌలపల్లి గ్రామం నుంచి వచ్చినాము. ఎప్పుడు వస్తుంటారు? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. ఏదనుకున్నా జరుగుతుందండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ దేవుడు వెలిచిందని తెలిసి వస్తున్నాం సార్ మేమైతే. వరంగల్ జిల్లా కేంద్రం నుండి ములుగు వెళ్లే రహదారిలో సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఊరుగొండ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంట పొలాల మధ్య శివనాగేంద్ర స్వామి దర్శనమిస్తారు. అక్కడ స్వామివారిని 108 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ భక్తులు మంగళవారం, శుక్రవారంలో ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ముందుగా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బావి నుంచి నీటిని తీసుకుని స్నానమాచరించి తడి వస్త్రాలతోనే ఆ స్వామికి 108 ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం వారి మొక్కులు మొక్కుకుంటారు. 5 వారాల్లోపు వారి మొక్కులు తీరుతాయి. తిరిగి వారు ఆ స్వామివారికి ఎలాంటి మొక్కులైతే కోరుకుంటారో ఆ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. సంతానం కానివారికి ఇక్కడ ఖచ్చితంగా సంతానం కలుగుతుందన్న నమ్మకం ఇక్కడికొచ్చే భక్తుల్లో ఉంది. మానసిక పరిస్థితి మంచిగా లేనివారు కూడా ఈ ప్రాంతంలో మొక్కులు చెల్లించుకుంటే వారి మానసిక స్థితి కూడా సరవుతుందని భక్తులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతారు. సంతానం కలిగిన వారు తమ సంతానానికి పుట్టు వెంట్రుకలు తీసి ఆ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు కానివారు తమకు సంతానం కలిగితే ఉయ్యాల కడతామని మొక్కుకొని ఉయ్యాలలు కడతారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము హన్మకొండ గోపాల్పూర్ నుండి వచ్చామండి. మేము చాలా నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుండి వస్తున్నాను. ఇప్పుడు మా పాప బాబు ఇక్కడే మొక్కుకున్నా. మాకు నాగన్న దేవుడు అంటే సాక్షాత్తు వేప చెట్టుతోనే ఉంటాడండి. అందుకే వచ్చి అంటే ఎక్కడ కానీ గుడి కానీ గోపురం కానీ ఉంటుంది, కానీ ఇక్కడ ఏది లేదు, ఒక ప్రజల నమ్మకం మాత్రమే ఉంది. దానిపై మీరేమంటారు? నమ్మకం కంపల్సరీ. ఇక్కడ మాకు వేప చెట్టే నమ్మకం. నాగన్న అందులోనే ఉంటారని నమ్మి ఇక్కడ వస్తామండి హ్యాపీగా. అంటే మీరు ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు ఇక్కడ? చాలా చెల్లించుకున్నామండి. చాలా, ఇక చెప్పనక్కర్లేదు, చాలా చెల్లించుకున్నాము. ఇక దేవాలయం యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. తాను వ్యవసాయం చేస్తూ కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచాక తన పొలంలో పండిన పంటనంతా కూడా కుప్పగా చేర్చి తాను ఇంటికి వెళ్లి పడుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న శివయ్య కలలో కొంతమంది దొంగలు తన పంటను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ స్వామివారు కనిపించి, నీ పంటను దొంగలు దొంగిలిస్తున్నారంటూ చెప్పడంతో తాను లేచి పంట వద్దకు వచ్చేసరికి పంట చుట్టూ కూడా నాగుపాములు సంచరిస్తూ కాపలాగా పంటను కాపాడుతున్నాయి. ఇదంతా కూడా ఆ శివయ్య మహిమేనని ఆ తన పొలంలో కొంత భాగాన్ని వేరు చేసి ఆ శివయ్యను, నాగమయ్యను ప్రతిష్ఠించుకొని పూజలు కొనసాగిస్తూ వచ్చాడు.
ఈ ప్రాంతంలో ప్రత్యేకించి వేప చెట్టు, మర్రి చెట్టు ఉండి వాటి నీడన ఈ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, పూజారి ఉండడు. భక్తులే పూజారులు. భక్తులే వచ్చి వారి మొక్కులు తీర్చుకుని వారి పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ శివయ్య వారసులు ఈ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మీకు ఎలాంటి ఇక్కడ అంటే ఈ దేవాలయం కోసం మీకు ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కూడా ఇక్కడికి ఎప్పుడు రాకపోయేది, అంత నమ్మకం కూడా ఉండకపోయేది. నాకు మ్యారేజ్ అయినాక పిల్లల కోసం చాలా ఎక్కడెక్కడో తిరిగినా కానీ ఇక్కడికి వచ్చాక వెంటనే ఒకటే నెలలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పిల్లలను తీసుకొని వచ్చాను, తలనీలాలు సమర్పించాను, పడిగలు పెట్టాను, గంటలు. ఆ తర్వాత నాకు ఇల్లు కావాలని కోరుకున్నా, వెంటనే ఇల్లు కూడా నెరవేర్చిండు. ఆయనకు ఒక గూడు పెట్టుకున్నా. ఎప్పటి వరకు మాకు ఎప్పటికీ తోడుండి నడిపిస్తూనే ఉన్నాడు మమ్మల్ని ముందుకు ప్రత్యక్షంగా. ఇక్కడ అప్పుడు చిన్నగా ఉండేనండి చెట్టు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి 16 సంవత్సరాల నుంచి మేము వస్తాను. ఇక మా ఆడబిడ్డ కుదుతా అప్పుడు ఇక్కడికి వచ్చినాక మ్యారేజ్ అయింది. ఇక అందరూ సెంటిమెంట్గా భావించుకుంటాం అందరం. మళ్ళీ ఆ నమ్మకంతో మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ముక్కులు అంటే ఏముండదు అంటే అందరు పాలు పోస్తాం, కొబ్బరికాయ కొడతాం, అంతే. అంతగా ఏముండదు. దేవుని మనము దర్శనం ఎట్లా చేసుకుంటాం అంటే ఒక కొబ్బరికాయ, పాలు తప్ప ఇంకేమి ఉండదు. తెచ్చిన ప్రసాదం నైవేద్యం పెట్టడమే. దానివల్ల ముక్కుతానం అన్నీ మంచిది. మహిమలు అంటే కొంతమంది అనుకోగానే కొన్ని 2 వారాలకో 3 వారాలకో కోరికలను అనుకున్నట్టు అనిపిస్తానని రావడం జరుగుతుంది. భక్తులకేమైనా ఇబ్బందులున్నా కూడా వారు నివృత్తి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారి నుండి ఆ శివయ్య ప్రాంగణానికి చేరుకునే వరకు నడవలేని వారిని ఇక్కడ ఆటో వాళ్లు ప్రత్యేకించి కొంత రుసుము తీసుకుని చేరవేస్తూ ఉంటారు. ముఖ్యంగా వికలాంగులను ఉచితంగా దేవాలయ ప్రాంగణానికి చేర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆ శివయ్య తలుచుకుంటే జరగనిదేముంది అన్న చందంగా భక్తులకు ఇక్కడ ఆటో వాళ్లు సహకరిస్తూ ఉంటారు. మాది ఊరుగొండలో శివనాగేంద్ర స్వామి టెంపుల్ అనేది బాగా శుక్రవారం, మంగళవారం బాగా జరుగుతుంది. పబ్లిక్ హ్యాండిక్యాప్లను ఆటోలో మేము తీసుకొస్తాము ఫ్రీగానే. మళ్ళీ భక్తులు బాగా చాలా శుక్రవారం చాలా మంది వస్తారు. మంగళవారం కొంచెం లైట్గా 10,000కు మీదికి వస్తారు, తక్కువ ఏం రారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5-6 వరకు జరుగుతుంది. ఈ దేవాలయంలో తాము కోరిన కోరికలు తీరాయి అంటూ చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వారి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతానికి రావాల్సిన రహదారితో పాటుగా కొంత అభివృద్ధి చేస్తే భక్తులు ఇంకా ఎక్కువ వచ్చి వారి మొక్కులు చెల్లించుకునే సౌకర్యం ఉంటుందని పలువురు భక్తులు అంటున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి వచ్చాము. మేము రాబట్టి కనీసం 13 సంవత్సరాల నుంచి రావస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు బాబు కూడా పుట్టాడు. మేము ఎట్లా అంటే కొద్దిగా కులదేవునిలాగా మొక్కుంటాం. గుడి లేదు, ఇక్కడ గోపురం లేదు, అంతా మన చేతులతోనే చేసుకుంటాం. మనం అభిషేకాలైనా కానీ ఏదైనా కానీ మన చేతులతోనే చేసుకుంటాం. అంటే మీరు కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయా? బాబు పుట్టాలనుకున్నాం, మాకు బాబు పుట్టాడు ఫస్ట్. తర్వాత అన్ని ఆరోగ్యాలు బాగుంటే వస్తామని చెప్పి మొక్కుకున్నాం. ప్రతి మంగళవారం అన్నా శుక్రవారం అన్నా ఏదో ఒక రోజు వీలు చూసుకొని కంపల్సరీ వస్తాం వీడికి. అంటే ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు అని చెప్పి ఒక నానుడు ఉందట, అది ఏంటి అసలు? 108 ప్రదక్షిణలు చేస్తా అంటే మన నమ్మకం, అది మన నమ్మకంతో కూడినది. మనం ఎంత చేస్తే అంత బాగుంటుంది. అంటే దేవుని కోసమే కదా మనం చేసేది. తాము కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ సంతోషంగా ఉన్నామని, అదేవిధంగా కొంతమంది తాము కోరిన కోరికలు నెరవేరుస్తూ మాకు సంతానం కలిగిందని, కళ్యాణం జరిగిందని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్.